రక్తదానం మరొకరి ప్రాణం నిలబెట్టవచ్చునని 11వ పోలీస్ బటాలియన్ కమాండెంట్ ఆనంద్ రెడ్డి తెలిపారు. సిద్ధవటం మండలంలోని బాకరాపేట సమీపాన ఉన్న ఏపీఎస్పీ 11వ పోలీస్ బటాలియన్లో శుక్రవారం పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమాండెంట్ ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది పోలీసులు తమ విధి నిర్వహణలో మృతి చెందారని, పోలీసులు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కోదండరామ కళ్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య శిబిరంతో పాటు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని, అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్లకు అందించి వారి విలువైన ప్రాణాలు కాపాడాలని కమాండెంట్ ఆనంద్ రెడ్డి తెలిపారు. ఉచిత మెగా వైద్య శిబిరంలో చుట్టుపక్కల పల్లె ప్రాంతాల ప్రజలు ఎంతో మంది చికిత్సలు చేయించుకున్నారని, కొంతమంది స్వచ్ఛందంగా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు మరియు బెటాలియన్ సిబ్బంది స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ చేయడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ చేసి ఫర్దర్ లెవెల్ ఆఫ్ కాంప్లికేషన్ ఉంటే దాన్ని టెస్ట్ చేస్తారు ఫర్దర్ లెవెల్ ఆఫ్ కన్సల్టేషన్ ఉంది. బట్ వేరే రెడ్ క్రాస్ వాళ్ళు ఏంటంటే అవర్ టీమ్ ఇస్తే మేము బ్లడ్ డొనేషన్ యాక్టివిటీ మాత్రమే తెలుసు అందరికీ. ఇంకా అలాంటి చాలా యాక్టివిటీస్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీరింగ్ అంటే కూడా ఇప్పుడు రీసెంట్గా సైక్లోన్ మొత్తం వచ్చింది. ఇలాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా వాలంటీర్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు. ఇంకా కోవిడ్లో కూడా ఎక్సలెంట్ జాబ్. ఇంకా పర్యావరణానికి కొద్దిగా అవగాహన కోసం కూడా మొక్కలు పెట్టడం గురించి ఇలాంటి విషయాలు కూడా చూస్తూ ఉంటారు. ఎక్కువగా యంగ్ రెడ్ క్రాస్ అనమాట, అంటే కాలేజ్కి స్కూల్స్ విజిట్ చేసి అందులో పిల్లలకి ఈ బ్లడ్ గ్రూపింగ్ మీద, తర్వాత బ్లడ్ డొనేషన్ ఎందుకు చేయాలని అవేర్నెస్ ఇవ్వడం, తర్వాత హెచ్ఐవి ఎస్టీడీస్ మీద అవేర్నెస్ చేయడం. ఇప్పుడు మనకు నషాముక్త భారత డ్రైవ్ నడుస్తూ ఉంది, యాంటీ డ్రగ్స్ గురించి అలాంటి వాటికి అవేర్నెస్ ఇవ్వడం. సో రెడ్ క్రాస్ అనేది వాలంటీర్ ఆర్గనైజేషన్. దీనికి స్టేట్ లెవెల్లో గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఆనరబుల్ గవర్నర్ గారు దీనికి చైర్మన్గా ఉంటారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ గారు ప్రెసిడెంట్గా ఉంటారు. సో కలెక్టర్ గారు నామినేట్ చేస్తే అసైన్ చేస్తే ఐఎమ్ డిశ్చార్జింగ్ యాక్షన్ డ్యూటీ యాజ్ సెక్రటరీ రెడ్ క్రాస్.